R9 టీవీ నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాకాలలో ఘనంగా ఊర్సు ఉత్సవాలు. గురు పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి బోనాల సమర్పణ. ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టిన సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే. నాగార్జున యాదవ్ ను అరెస్టు చేసిన కుప్పం పోలీసులు. ఏపీ హింసాకాండకు నిరసనగా ఢిల్లీలో ధర్నా. నారా భువనేశ్వరికి స్వాగతం పలికిన కుప్పం టీడీపీ నేతలు. లక్ష్య సాధనకు ఏకాగ్రత పట్టుదల ముఖ్యమన్న కలెక్టర్. దళిత సంఘాల ఐక్యవేదిక భవనానికి తాళం వేసిన నాయకుడు. ప్రాథమిక పాఠశాలలో శిక్షా సప్తాహ్ కార్యక్రమం. న్యూ చైతన్యాపురి కాలనీలో ఆషాఢ మాసం సందర్భంగా గోరెంటాకు పండగ. కొండపేటలో వెలిసిన శ్రీ రేణుకా ఎల్లమాంబేశ్వరి జ్యోతిర్లింగేశ్వర స్వామివారి దేవాలయంలో పౌర్ణమిని పురస్కరించుకొని బోనాలను సమర్పించారు. డోన్ పట్టణంలో కొండపేటలో వెలిసిన శ్రీ రేణుకా ఎల్లమాంబేశ్వరి జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవస్థానం నందు గురు పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి బోనములు సమర్పణ, ఆకు పూజలు, అభిషేకాలు, దీపాలంకరణ, మట్టిపిండి ద్వీప జ్యోతులు నిర్వహించారు. జయగౌడ సంక్షేమ సంఘం డోన్ తాలూకా వ్యవస్థాపక అధ్యక్షులు జలదుర్గం మద్దిలేటి గౌడ్ ఆర్థిక సౌజన్యంతో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. స్వామివారికి, అమ్మవారికి డోన్ మున్సిపల్ వైస్ చైర్మన్ పట్టు వస్త్రాలను సమర్పించారు. అదేవిధంగా దేవాలయ నిర్మాణం కొరకు 50,000 రూపాయల నగదును అందించారు. రాజా టాకీస్ మల్లికార్జున గౌడ్, మహేష్ గౌడ్, శేషన్న గౌడ్ అమ్మవారి గోపుర నిర్మాణం కొరకు 50,000 రూపాయల నగదును అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన సేవకుడు ఏఈ నాగరాజ్ గౌడ్ మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుండి వేలాది మంది భక్తులు హాజరై అమ్మవారి, స్వామివారి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు. ఈరోజు కొండపేటలో వెలిసిన రేణుకా ఎల్లమాంబేశ్వరి జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవస్థానంలో అన్నదాన కార్యక్రమాన్ని జయగౌడ డోన్ తాలూకా వ్యవస్థాపక అధ్యక్షులు జలదుర్గం మద్దిలేటి గౌడ్ గారు ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ఆధ్వర్యంలో నిర్వహించినారు. గతంలో కూడా అమ్మవారి వార్షికోత్సవం 18వ వార్షికోత్సవాన్ని కూడా ఆయన వంతు సహాయం చేశాడు. అదేవిధంగా గుడికి 10,000 రూపాయల ఉస్కను, తర్వాత ఇతరత్ర కరెంటు, విద్యుత్ ఈరోజు వెలుగు ఉంది అంటే ఆ మహానుభావుని పుణ్యమే. ఆయన అమ్మవారికి విద్యుత్ అలంకారం అంటే విద్యుత్ వైర్లు అన్నీ ఇప్పించి దీపాలంకారం అంటే దీపం లేని గుడిలో దీపాన్ని అందించిన శ్రీ మద్దిలేటి గౌడ్కి శ్రీ రేణుకా ఎల్లమాంబేశ్వరి జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవస్థాన ప్రధాన సేవకుడు ఏఈ నాగరాజు గౌడ్ అభినందనలు తెలియజేస్తూ ఆయన ఎంతో మందికి పేదలకు కూడా విద్యాపరంగా, వివాహపరంగా ఎన్నో రకాల సమస్యలను కూడా తీర్చి జిల్లాకే 2 జిల్లాలకే ఆదర్శంగా, కర్నూలు నంద్యాల జిల్లాలో ఆదర్శంగా జయగౌడ సంక్షేమ సంఘం అధ్యక్షుడుగా మద్దిలేటి గౌడ్ గారు తన సొంత ఘనంగా ఊర్సు ఉత్సవాలను నిర్వహించారు. పుర వీధుల గుండా గంధం ఊరేగింపులను చేపట్టారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల పట్టణంలో షేక్ ఫరీద్ మస్తాన్ హాలియా 104వ సంవత్సర దర్గా వద్ద గంధం ఊరేగింపు బ్యాండ్ వాయిద్యాలతో నిర్వహించారు. దర్గాను మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలంకరణ, పందిర్లతో అలంకరించారు. అదేవిధంగా ఊర్సు ఉత్సవ వేడుకలను ఘనంగా చేపట్టారు. దర్గా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ముస్లిం సోదరులు దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం కవ్వాలి గాయకులచే పాట కచేరీ నిర్వహించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 62వ డివిజన్లో ప్రజలతో కలిసి పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. నియోజకవర్గ పరిధిలోని 62వ డివిజన్ పటేల్ నగర్, ఎల్బిఎస్ నగర్ పార్క్, ఏబిఎస్ రోడ్ పార్క్, బర్మా కాలనీ అపార్ట్మెంట్లు డివిజన్లోని సమస్యలను తెలుసుకోవడానికి సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ 62వ డివిజన్లో గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల
పేరుకుపోయిన ప్రజా సమస్యల పరిష్కారం చేసేందుకు అధికారులతో పర్యటించి స్థానికులతో సమస్యలు తెలుసుకొని సంబంధిత సమస్యలను యుద్ధ ప్రతిపాదికన పరిష్కారం చేసేందుకు అధికారులందరినీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. రోడ్లు ఎత్తుపల్లాలు ఉన్నటువంటి కారణంగా ఎత్తుగా ఉన్నటువంటి ప్రాంతంలోని వర్షపు నీరు పల్లపు ప్రాంతంలోకి చేరి ఇళ్ల ముందు నిలవడం, అక్కడ సరైనటువంటి డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయకపోవడం వల్ల పటేల్ నగర్ లో ఉన్నటువంటి ప్రజానికం మొత్తం తన దృష్టికి తీసుకొని రాగా సంబంధిత అధికారులను సమస్యకు తెలియచేసి డ్రైనేజీ వ్యవస్థని పునరుద్ధరించాలని, ఆ వర్షపు నీరు తీసివేసి దోమలు ప్రబలకుండా మురికి కాలువల్లో దోమల మందు కూడా నిత్యం పిచికారీ చేయాలని, ప్రజలకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా చూడవలసినటువంటి బాధ్యత కూడా అధికారుల మీద ఉన్నదని తెలిపారు. కొత్త ప్రభుత్వం వచ్చినాక, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రజా పరిపాలన మొదలైంది. ఇవాళ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి నియోజకవర్గాల్లో డివిజన్లు, గ్రామాలు, మండలాల్లో తిరుగుతూ ఆ సమస్యలు తెలుసుకుంటా ఉన్నారు. ఆ సమస్యల మీద వెంటనే అధికారులకి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి చేపించడం వల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఎమ్మెల్యే అనే వ్యక్తి మరి ప్రజల్లో తిరిగినటువంటి దాఖలాలు లేవు. కాబట్టే ప్రజలు ఆగ్రహంతో తీర్పునిచ్చారు. ఇవాళ తెలుగుదేశం అంటేనే ప్రజల వద్దకు పరిపాలన, ప్రజా పరిపాలన అనే విధంగా ముందుకెళ్ళుద్ది. మేము ఎన్నికల్లో చెప్పాం, మేము అధికారంలో రాగానే సమస్యలు పరిష్కరిస్తామని. అలాగే కొన్ని హామీలు ఇచ్చాం. ఇచ్చిన హామీల్లో పింఛను 3,000 నుంచి 4,000కి పెంచాం. ఏప్రిల్ నుంచి జూన్కి 7,000 రూపాయలు చొప్పున పింఛను ఇచ్చాం. అన్నా క్యాంటీన్లు రేపు ఆగస్టు 15వ తారీఖు నుంచి ఓపెన్ అవబోతూ ఉన్నాయి. అలాగే ఉచిత బస్సు ప్రయాణం కూడా మరి త్వరలోనే ప్రారంభిస్తూ ఉన్నాం మహిళలందరికీ. అట్లాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసాం. నిరుద్యోగ యువతకి డిఎస్సి, మెగా డిఎస్సి ప్రకటించాం. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నాగార్జున యాదవ్ ను అరెస్టు చేశారు పోలీసులు. సీఎం చంద్రబాబుపై వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పలువురు టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నాగార్జున యాదవ్ ను కుప్పం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ నెల 25వ తేదీ వరకు నాగార్జున యాదవ్ ను అరెస్టు చేయకూడదని హైకోర్టు ఆదేశించడంతో కుప్పం పోలీసులు 41A నోటీసులు జారీ చేశారు. అనంతరం కుప్పం సరిహద్దుల్లోని తమిళనాడు బార్డర్లో బందోబస్తు నడుమ నాగార్జున యాదవ్ ను వదిలిపెట్టారు. ఎందుకు అరెస్టు చేశారని నాగార్జున యాదవ్ ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా 2 రోజుల్లో మీడియా ముందుకు వచ్చి పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పి ఆయన వాహనంలో వెళ్లిపోయారు. తాడేపల్లి నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తాడేపల్లి నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాసేపట్లో గన్నవరం నుండి ఎయిర్ ఇండియా విమానంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఢిల్లీ వెళ్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రేపు ఢిల్లీలో ఏపీలో జరగనున్న హింసాకాండకు నిరసనగా ధర్నా చేయనున్నారు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. వార్తల్లో చిన్న విరామం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్,
ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 08455241777 మరియు 7893757770. తిరిగి వార్తలకు స్వాగతం. గ్రూప్ 1 ఉద్యోగస్తులకు చేపట్టిన ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు జిల్లా కలెక్టర్. కృషి పట్టుదలతో ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. లక్ష్య సాధనకు ఏకాగ్రత పట్టుదలతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. కలెక్టర్ తెలంగాణ వెనుకబడిన తరగతుల ఉద్యోగ నైపుణ్య అభివృద్ధి శిక్షణ కేంద్రంలో గ్రూప్ 1 ఉద్యోగస్తులకు చేపట్టిన ఉచిత శిక్షణ తరగతులకు కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పోటీ పరీక్షలకు అనుసరించాల్సిన వ్యూహాన్ని గురించి కలెక్టర్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పుడూ శ్రమపై దృష్టి పెట్టాలని, ఖచ్చితంగా ఫలితం వస్తుందని తెలిపారు. సిలబస్ ను అనుసరించాలని ఆయన అన్నారు. ఒకరినొకరు సహకరించుకోవాలన్నారు. తమకు తెలిసిన విషయాలు ఒకరినొకరు పంచుకోవాలని సూచించారు. ఇంటిని చదువును బ్యాలెన్స్ చేసుకోవాలన్నారు. నిరాశ నిస్పృహలకు లోను కావద్దని, ఆశావాహ దృక్పథంతో ముందుకు వెళ్లాలని సూచించారు. పరిస్థితులు లక్ష్య సాధనకు అడ్డంకులు కావని, అవకాశాలను విజయాలను మలుచుకోవాలని తెలిపారు. చదువుతో పాటు అరగంట ఆటలు వ్యాయామానికి ఖచ్చితంగా కేటాయించాలన్నారు. మానసికంగా దృఢంగా ఉండాలని, సమస్యలకు ఆందోళన చెందకుండా పరిష్కారానికి యోచన చేయాలన్నారు. బెల్లంపల్లి పట్టణంలోని దళిత సంఘాల ఐక్య వేదిక భవనానికి తాళం వేసిన నాయకులు. బెల్లంపల్లి పట్టణంలో దళిత సంఘాల ఐక్య వేదిక భవనానికి తాళం వేశారని దళిత సంఘాల నాయకులు సమావేశం నిర్వహించారు. దీనిలో భాగంగా దళిత సంఘాల ఐక్య వేదిక అధికార ప్రతినిధి మాసా మురళి మాట్లాడుతూ, ఇంతకు ముందు ఉన్న అధ్యక్షులు చిలక రాజనర్సు వ్యక్తిగత కారణాల వలన రాజీనామా చేయడం వలన ఇటీవల జరిగిన 9వ దళిత సంఘాల నాయకులతో ఓటింగ్ పద్ధతిలో బెల్లంపల్లి పట్టణానికి చెందిన గోమాస రాజంను అధ్యక్షుడిగా నియమించారని, గంధం రమేష్ను ప్రధాన కార్యదర్శిగా 25 మందితో అన్ని కుల సంఘాల నాయకుల ఆధ్వర్యంలో అధ్యక్షులను 25 మందికి వివిధ కుల సంఘాల నాయకులకు పదవులు నిర్ణయించడం జరిగిందన్నారు. కానీ గత కొద్ది రోజులుగా మాజీ అధ్యక్షుడు చిలక రాజనర్సు 5 వ్యక్తులతో కలిసి కమిటీ నిర్వహించి దళిత సంఘాల ఐక్య వేదికకు తాళం వేయడం సరైన పద్ధతి కాదని అన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే సమావేశంలో నాయకులకు తెలియచేయాలని సూచించారు. అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో ఎన్నుకొన్న గోమాస రాజం అధ్యక్షుడిగా కొనసాగుతారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి మాసా మురళి, కోశాధికారి దాసరి భానయ్య, బన్నయ్య, కామెర దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. దళిత కుల సంఘాల ఐక్యత, జై భీమ్, జై భీమ్. నిన్న వేసినటువంటి ఎస్సీ కమిటీ దళిత సంఘాల అడక్ కమిటీని మేము ఖండిస్తూ ఆ యొక్క సభ్యులపై ఒంటెద్దు పోకడ ఒంటరి ఇది మానుకొని అందరిని కలుపుకొని ఎస్సీ కమిటీ డెవలప్మెంట్ కోసము అందరిని కలుపుకొని అన్ని కులాలను కలుపుకొని వేయాలి తప్ప ఒక వర్గానికి చెంది గ్రూపులు తయారు చేసి ఇంకొక అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఇది హీనమైన చర్య. దీంట్లో కొందరు పేర్లు పెట్టి అమ్ముకున్నారు, లీజుకి ఇచ్చిండ్రు, ఇలాంటిది ఎక్కడ జరగదు, ఏది ఉండదు. తనతో డబ్బులు పెట్టించారు, తనకు న్యాయం జరగాలి, తన డబ్బులు కూడా తనకు రావాలి. ఏ రకంగా పెట్టించారు, అంతకుముందు ఉన్న అధ్యక్షుడు పెట్టించిండు. వీటి కోసం మాట్లాడడానికి అందరు సిద్ధంగా ఉన్నారు. అడ కమిటీగా వేసి తాళాలు వేస్తూ రేపు ఏ ఒక్క దళితులకి అవసరం వచ్చినా కూడా వాళ్ళు కూర్చుంటారు. ఈరోజు కాంగ్రెస్, సిపిఐ, టీఆర్ఎస్ అనేక పార్టీ ఆఫీసులు ఉంటాయి. దళితులకు ఉన్న ఏకైక ఆఫీస్ అది ఒక్కటే కూర్చోనికి బెల్లంపల్లిలో. దానికి తాళాలేసి పెత్తనం చేస్తానంటే సహించడానికి దళిత సంఘాలు సిద్ధంగా లేవు. ఒక ఎంఆర్పిఎస్గా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ హీనమైన చర్య ఇది. తాళాలు వేసుకొని మా ఆధిపత్యం కావాలి అని అనుకుంటే సరే, వాళ్ళు కమిటీలు వేస్తారు, అందరిని సంప్రదించాలి.
అందరి నిర్ణయాల మేరకు సరే వచ్చిన వాళ్ళతో చేయాలనుకుంటే రేపు మేము కూడా తాళమేయడానికి సిద్ధంగా ఉన్నాము, ఈరోజే తాళమేయడానికి సిద్ధంగా ఉన్నాము. దానికి ఈ అడ కమిటీ మాకు సమాధానం చెప్పాలి. కమిటీలో స్విచ్లు వచ్చిన కారణంతో సిలికా రైనర్స్ కమిటీలో అధ్యక్షుడిగా ఉండే ఆ యొక్క స్విచ్ తోటి సిలికా రైనర్స్ స్వచ్ఛందంగా రాజీనామా చేయడంతో గుమాస రాజమును అధ్యక్షునిగా కొన్ని కుల సంఘాల సమక్షంలో అతన్ని కొనసాగించడం జరిగింది. ఆయననే కొనసాగుతాడు అధ్యక్షునిగా. మళ్ళా కమిటీ ఎప్పుడు వేయాలి ఏంటిది అనేది ఆ యొక్క కమిటీ నిర్ణయాల మేరకే వేయాలి తప్ప ఎవరి సొంత నిర్ణయాలతోటి సొంత ప్రయోజనాల కోసం వేయనికి లేదు. ఈ యొక్క అమౌంట్ ఈ పెట్టిన ఖర్చుల కోసం, అభివృద్ధి కోసం పెట్టిన ఖర్చుల కోసము దుష్ప్రచారాలు చేస్తే దీన్ని ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తాం. గుమాస రాజమన్న గారు కొనసాగుతాడు, ఈ రోజు నుండి వెళ్ళి కంటిన్యూషన్ కొనసాగుతాడు. అందరిని ఆయనను కూడా పిలిపించి మాట్లాడితే చర్చలకు సిద్ధం. 9 సంఘాల దళిత సంఘాలకు 9 కులాలను పిలిపించి మరి మాకు అధ్యక్షులు లేడు కదా అని చెప్పి మరి అదేవిధంగా పనులు కొనసాగాలని చెప్పి గుమాసరాజం గారిని మరి 9 సంఘాలు ఎన్నుకోవడం జరిగింది. మరి నిన్న వేసిన హడా కమిటీ అది మరి ఇంతకుముందు గతంలో చేసిన వాళ్ళే వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా మా తాళం ఉండగా తాళం వేసుడు, మేము తాళం చేయిస్తే మళ్ళీ వాళ్ళ తాళం మొత్తం తీసేసి వాళ్ళు కొత్త తాళం వేసుకొని పోయినారు. దయచేసి ఆ సంఘం ఆ అడా కమిటీ అన్నది చెల్లది. మేమేసిన కమిటీ వాళ్ళ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే అదే 9 కాదు 10-15 కులాలను పెట్టుకొని వాళ్ళు కమిటీ అయిపోనండి. ఇక ఒక్క 4-5 వచ్చి అట్లా వేసుకున్నాడు ఇది పద్ధతి కాదు. మా ఎస్సీ కమిటీ వాళ్ళు మమ్మల్ని రద్దు చేసి కమిటీ దానికి తాళాలు వేసుడు ఇది కరెక్ట్ అయినది కాదని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. సంబంధించిన కమిటీ విషయంలో గత సంవత్సర కాలం నుండి చిలక రాయనర్సు అనే వ్యక్తి మన దళిత సంఘాలకు అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో దాసరి బానాయకు చిలక రాయనర్స్ గారికి వ్యక్తిగత భూతగాదాల విషయంలో గొడవ జరిగి అది వ్యక్తిగత బెల్లంపల్లి ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళకు సంబంధించిన దళిత సంఘాల ఐక్యవేదిక రిజైన్ చేయడానికి చిలక రాయనర్స్ గారు అధ్యక్ష పదవికి దాసరి బానయ్యకు చిలక రాయనర్స్ గారికి వ్యక్తిగత కారణాలతో చేయడం. ఈ రాజీనామా మేము ఒప్పుకొని 10 రోజులు టైం ఇచ్చినా కానీ ఆయన ఆగకుండా లేనిపోని ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు సంఘ నాయకుల మీద. ఈ క్రమం ఈ నెల 18వ తేదీన 9 కుల సంఘాలతో కలిపి పెద్ద ఎత్తున 100 మంది కుల సంఘాల నాయకులు అందరూ హాజరైన సమక్షంలో జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసి ఓటింగ్ పద్ధతిలో గుమాస రాజం గారిని అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. ఈ అధ్యక్షునిగా కాసులాబాద్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో శిక్షా సప్తాహ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల పరిధిలోని కాసులాబాద్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సోమవారం రోజు శిక్షా సప్తాహ్ అనే కార్యక్రమంలో భాగంగా 7 రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. మొదటి రోజు టీఎల్ఎండేగా పలు అంశాలపై విద్యార్థులకు ఉపాధ్యాయ బృందం సాయి కృష్ణమూర్తి అవగాహన కల్పించారు. శిక్షా సప్తాహ్ అనే పేరుతో మరి ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి 7 రోజుల కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు టీఎల్ఎం డేగా మనం తీసుకోవడం జరిగింది. అయితే మా పాఠశాలలో మరి ఏర్పాటు చేసుకున్నటువంటి టీఎల్ఎం డేలో సంబంధించినటువంటి ఇలా ఒక్కొక్క షీట్ తీసుకొని దానిపైన మరి వివిధ రంగులలో బొమ్మలు వేసి అందంగా డిజైన్ చేసి వేయడం జరిగింది. అవి ఎలాగంటే మామూలుగా టీఎల్ఎం అనగానే అది టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, బోధనాభ్యాసన సామగ్రిగానే కాకుండా ఐఎల్ఎంగా ఇంటరాక్టివ్ లెర్నింగ్ మెటీరియల్గా ఉండాలనే ఉద్దేశంతో వీటిని సూచించడం జరిగింది. అయితే మనకు ముఖ్యంగా టీఎల్ఎం అనగానే లో కాస్ట్ అవి అంటే అందుబాటులో ఉన్నటువంటి సామాగ్రితోని మనం తయారు చేసుకునే విధంగా ఉండాలి.
ఇవి నేను ఇక్కడ షాప్ నుండి కొనుగోలు చేసి వీటిని తెలుగు సంబంధించి 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు గలటువంటి వ్యాకరణాంశాలు అయితేంటి, పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి వివిధ రకాల సన్నివేశాలు, బొమ్మలు, మరి గేయాలు, కథలు, వాటికి సంబంధించినటువంటి పదాలు, ఒక పాఠ్యాంశకు సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు, ఇలా చాలా రకాలుగా దాదాపుగా 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అన్నీ ఇలాంటి ప్లేట్లలో పర్మనెంట్ మార్కర్తో మరి అందంగా రాసి పొందుపరచడం జరిగింది. ఇవి విద్యార్థులకు చాలా ఉపయుక్తంగా ఉంటూ వాళ్ళు ఉపయోగించుకోవడానికి చాలా సులువుగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఇంకోటి ఇవి 3-4 రకాల ఉండి ఇక్కడ చిన్న చిన్న వాటిలలో తెలుగు వేమన శతకం నుండి సుమతి శతకం నుండి పద్యాలు తాత్పర్యాలు తీసుకొని తయారు చేయడం జరిగింది. దాదాపు ఇలా 100 నుండి 150 పైచలకు పద్యాలు రాయడం జరిగింది. ఇవి కూడా చక్కగా మరి విద్యార్థులు ఉపయోగించుకొని వాళ్ళు నేర్చుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎందుకంటే ఇవి విద్యార్థికి అందుకోనికి ఈజీగా ఉంటుంది. ఇది చదువుకోనికి కూడా వాళ్ళు ఈజీగా ఉండి మళ్ళీ ఒక దగ్గర ఆమర్చుకోనికి చాలా ఈజీగా ఉంటుంది అని చెప్పి వీటిని ఎంచుకోవడం జరిగింది. వీటి కొరకు నేను ఎంచుకున్నటువంటి విధానం చూసినట్టయితే ఒక చూడండి, ఇక్కడ ఒక గేయం కావచ్చు, ఇక్కడ ఇలాంటి వ్యాకరణాంశాలు కావచ్చు, మరియు ఇలాంటి పద్యం తాత్పర్యం సంబంధించినటువంటి చిన్న చిన్న వాటిలో వేసినాం. కొన్నిట్లయితే కేవలం మనకు చిత్రం ద్వారానే పూర్తి అవగాహన వచ్చేందుకు ఇలా అంటే ఆ కాన్సెప్ట్ అనేది విద్యార్థికి అవగాహన కావాలని చెప్పి ఇలా బొమ్మల ద్వారానే చిత్రీకరణ చేయడం జరిగింది. ఇది మరి ఇదే కాకుండా మన నేటివిటీకి సంబంధించి కొన్ని చేయడం జరిగింది. అలాంటిలో కొన్ని చూసినట్టయితే ఇక్కడ బోనాల పండుగకు సంబంధించినటువంటి విశేషాలు మనకు సంబంధించినటువంటి చిత్రాన్ని మనం చేయడం జరిగింది. ఇవే కాకుండా కొన్ని మనము చిన్నపిల్లలకు చాలా చక్కగా ఉండేందుకు ఇట్లాంటి తెలంగాణలో ప్రజలలో అణగారిన వర్గాల్లో మరి చైతన్యం వెలుగుసేటట్టు చేసినటువంటి ఒక మహోన్నతుడు అప్పుడే కవి. మరి ఆయన యొక్క జయంతి ఈరోజు జరుపుకుంటున్నాం. ఆయన ఎవరు కాదు, ఆయనే ఎవరు? దాశరథి కృష్ణమాచారి. ఎవరు ఆయన? చూసినట్టయితే నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పినటువంటి మహాకవి దాశరథి. ఆయన జయంతి జూలై 22 అనగా ఈరోజు. మరి ఆ మహనీయుని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన గురించి చెప్పాలంటే ఎన్నో అభ్యుదయమైనటువంటి ప్రజలకు చాలా ఆటంకంగా ఉండేది. అంటే సరి అయిన విద్య, సరి అయిన ఉపాధి అవకాశాలు లేక ప్రజలు నిత్యం అల్లకల్లోలంగా వాళ్ళ జీవన పరిస్థితి ఉండేది. మరి అలాంటి సమయంలో తన రచనల ద్వారా, తన ప్రసంగాల ద్వారా, తన కవితల ద్వారా ఒక చైతన్య వీచిగా అయినాడు మన దాశరథి. మరి అందుకే ఆయన రాసినటువంటి రచనలన్నీ ప్రజలలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులకు నాదిగా నిలిచాయి. ఆయన చూసినట్టయితే నిజాం ప్రభువుకు వ్యతిరేకంగా ఒకటి రాశాడు. ఓ నిజాము పిశాచమా కానరాడు, నిన్ను బోలిన రాజు మాకిన్నడేని, తీగలను తెంపి అగ్నిలో దింపినావు, నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్నాడు. అంటే నీ అటువంటి రాజు ఇక ముందు కాలంలో చూడలేదు, ఇక మా తర్వాత తరంలో కూడా చూడబోము అని చెప్పి నీ అటువంటి రాజు మాకొద్దు, మీ పరిపాలన మాకు ఏమాత్రం ఇష్టంగా లేదు, కాబట్టి తక్షణమే మీ పరిపాలనను మాన్పించుకో అని చెప్పి ప్రజలలో చైతన్యం కలిగించినటువంటి మహాకవి దాశరథి. ఆయన యొక్క జీవన విధానాన్ని చూసినట్టయితే ఒక ఉపాధ్యాయుడిగా ఆయన జీవితం స్టార్ట్ అయింది. మళ్ళీ పంచాయతీ ఇన్స్పెక్టర్గా, ఆకాశవాణి రేడియో ప్రయోక్తగా, మరి
ఆయన వివిధ రంగాలలో సేవలు అందించారు. మరి ఆయన రాసినటువంటి చాలా కథలు, నాటికలు, సినిమా పాటలు, కవితలు ఇవన్నీ కూడా ప్రజలను చైతన్యపరిచేగా ఉండేవి. మరి అది ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే స్వాతంత్రం అయితే వచ్చింది కానీ దాని ఫలాలను అనుభవించేటువంటి పరిస్థితి తెలంగాణలో మాత్రం రాదు. ఎందుకంటే ఆ రోజు అంటే ఆనాటి రోజులలో నిజాం ప్రభు పరిపాలిస్తూ ఒక రజాకాలని ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. రజాకాలను గ్రామాల మీదకి తోలి ప్రజలను నానా ఇబ్బందులు పెట్టేవాళ్ళు. అంటే భూమి ఆక్రమణలు అయితేనేమి, ప్రజల యొక్క మరి సంపదను దోచుకునే విషయంలో ఏదైతే ఇలా చాలా విషయాల్లో చెప్పరాని అలవి కానీ మరి ఇబ్బందులు చేశారు. అప్పుడు ప్రజలు చెప్పుకోవాలంటే వాళ్ళ బాధలను వినే నాదుడే లేడు. వాళ్ళ రోదనలన్నీ అరణ్య రోదనలాగా మిగిలిపోయాయి. మరి వాళ్ళ బాధలు చెప్పుకోనికి అంటే వాళ్ళలో ఉన్నటువంటి ప్రగర్భం తెలుసా మీకు? ఒకసారి పాడండి అందరూ. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన పడవానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో ప్రాణరాణి భాస్కరులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన పడవానలమెంతో, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంటాలెన్నో, కుల మతాల సుడిగుండాలకు బలివైన న్యూ చైతన్యపురి కాలనీలో ఆషాఢ మాసంను పురస్కరించుకొని ఆడపడుచులందరూ గోరింటాకు పండుగను జరుపుకున్నారు. నల్గొండ పట్టణం దేవరకొండ రోడ్డు న్యూ చైతన్యపురి కాలనీ పీటీఆర్ కాలనీలో ఆషాఢ మాసం సందర్భంగా కాలనీ ఆడపడుచులందరూ గోరెంటాకు పండుగను పురస్కరించుకొని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ ఆడపడుచులందరూ పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.